హలో అండి అందరికీ. ఎంతో రుచికరమైన పప్పు వడియాలు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. వీటిని ఈ సమ్మర్‌లో పట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఏమీ పాడవ్వు. అలానే ఇంట్లో కూరగాయలేమీ లేకుండా ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా వీటితోటి కూర కూడా చేసుకోవచ్చు. పులుసు పెడతారు, అన్నిట్లో కాంబినేషన్‌గా కూడా వేస్తారు. పాలు పోసి కూడా వండుకోవచ్చనమాట. చాలా బావుంటది. అలానే పప్పు చేసుకున్న, పప్పుచారు చేసుకున్న కాంబినేషన్ లేకుండా తినరు కదండీ! ఇట్లా వేయించుకొని పెట్టుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తయారు చేసే ప్రాసెసింగ్ ఏంటంటే నైటే నానబెట్టాలి పప్పు అది. మార్నింగ్ లేసి అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి అలా మిక్సీ పట్టేసుకొని మా వాళ్ళు ఏంటంటే రోట్లో రుబ్బితే గుల్లగా వస్తాయని చెప్పి రోట్లోనే రుబ్బుతారు. సో, మనం ఏంటంటే మిక్సీ పట్టుకోవచ్చు, గ్రైండర్‌లో అయినా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయి. ఇట్లా చేస్తే గుల్లగా వస్తాయన్నమాట. మనం ఒకళ్ళిద్దరు ఉన్నామనుకోండి తొందరగా అవ్వవు కదా! దానికోసమని ఆ కవర్‌లో పెట్టేసుకొని పెట్టుకుంటే ఫాస్ట్‌గా అయిపోతది. ఇక్కడంత అవసరం ఏం పడలేదు. చాలామందే ఉన్నారు. అందరం కలిసి పెట్టామండి. వడియాలు పెడతం కూడా ఒక కళే అనిపించింది నాకు. ఎంత అందంగా పెడుతున్నారో అసల. నేను కూడా కాసేపు పట్టాను. కానీ ఇంక లేసి వీడియో తీస్తున్నాను అనమాట. తను చూడండి ఎంత నీట్‌గా, ఎంత అందంగా పడుతుందో అది కూడా ఒక కళే అనిపించింది. ఇది ఇలా పట్టేసిన తర్వాత తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇది రోజంతా ఒక రోజు ఎండితే సరిపోతాయి. ఏమి 2, 3 డేస్ ఏమి ఎండవసరం లేదు. ఇది ఆరిపోయిన తర్వాత వెనక్కి తిప్పి మళ్ళీ ఆరబెడతారు కూసేపు. మేము లంచ్ అయిపోగానే ఇంక తీసి అవి ఒలిచేసాము. ఒలిచిన వడియాలు తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టామండి. కాసేపు ఆరిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో తీసుకొచ్చి స్టోర్ చేసేసుకోవచ్చు. వడియాలు కొన్ని వేయించి చూసామండి. టేస్ట్ ఎలా ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి అని చెప్పి చాలా బాగున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.